అలా స్థితేనమ్మా నాది. సూటిగా దేవుడు నాతో మాట్లాడాడన్నవారు రెండు చేతులు పైకెత్తి, నేనేది పోగొట్టుకున్న ఈ ఆఖరి రోజు ఉపవాస ప్రార్థనలో, అది పురుగులు తినివేసిన, అది నేల పాలైపోయినా, అది నా శత్రువులు పాలైన, అది మోసగాండ్రు పాలైనా, నేను కలిగి ఉండవలసింది నాకు దూరం అయిపోయినా, నాతో తాళి కట్టి నిబంధన చేసి నాతో ఉంటానన్న నా భార్య నా భర్త నాకు దూరం అయిపోయినా, పరపురుషుడు పరస్త్రీ వ్యామోహంలో ఉన్నా, అయ్యా అది నువ్వు అంగీకరించావు నాయనా, నిబంధనల ద్వారా వివాహమైన నన్నే నువ్వు అంగీకరిస్తావు. పోగొట్టుకున్నాను నాయనా, తిరిగి నన్ను ఐక్యపరచు ప్రభా. అయ్యా పోగొట్టుకున్న వారిని నాతో ఐక్యపరచు, పోగొట్టుకున్న నా ఇంటి వారిని తిరిగి నాతో ఐక్యపరచు, పోగొట్టుకున్న సంబంధ బాంధవ్యాన్ని నాలో స్థిరపరచు నాయనా. ధనము పోగొట్టుకున్నావేమో, సంతోషం పోగొట్టుకున్నావేమో, నెమ్మది పోగొట్టుకున్నావేమో, అలానే నీ ఇంటి వారిలో కొందరు భక్తిని పోగొట్టుకున్నా.